వరి ఇంకా మిర్చిలో వచ్చే మొండి తెగుళ్లనే టార్గెట్గా చేసుకొని కోటెవా అగ్రి సైన్స్ కంపెనీ గెలీలియా సెన్సా అనే ఒక పవర్ఫుల్ తెగుళ్ళ మందునైతే తయారు చేసింది. నెక్స్ట్ ఇందులో ఉన్న కెమికల్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఇందులో 2 రకాల పవర్ఫుల్ తెగుళ్ళ మందునైతే కలిపి గెలీలియా సెన్సా అనే మందునైతే క్రియేట్ చేశారు. ఇక మొదటిది స్ట్రోబిలూరిన్ గ్రూపుకి చెందిన పికాక్సీ స్ట్రోబిన్ 6.78% అయితే ఉంటుంది. ఆ తర్వాత మెలనిన్ బయోసింథసిస్ ఇన్హిబిటర్ గ్రూపుకు చెందిన ట్రైసైక్లోజెల్ 20.33%తో కలిపి ఇది పవర్ఫుల్ తెగులు మందుగా తయారైంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ యాక్షన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ 2 కెమికల్స్ తెగుళ్ళ మీద వాటి ప్రభావం ఎలా చూపుతాయో తెలుసుకుందాం. పికాక్సీ స్ట్రోబిన్ ఫంగస్లోని మైటోకాండ్రియా చర్యలని పూర్తిగా నిలిపివేస్తుంది. తద్వారా శక్తి ఉత్పన్నం కాక ఈ ఫంగస్ చనిపోతుంది. మరోపక్క ట్రైసైక్లోజెల్, ఈ మందు ఇంత పవర్ఫుల్గా తయారవడానికి ముఖ్య కారణం ఇందులోని ట్రైసైక్లోజెల్. ట్రైసైక్లోజెల్ అనేది మెలనిన్ బయోసింథసిస్ ఇన్హిబిటర్, అంటే ఫంగస్లో జరిగే ఈ మెలనిన్ నిర్మాణాన్ని పూర్తిగా అడ్డుకుంటుంది. ఫంగస్ ఈ మెలనిన్ ఉత్పత్తి చేస్తేనే దాని యొక్క ఆహారం తయారవుతుంది. కనుక మెలనిన్ ప్రొడక్షన్ పూర్తిగా బంద్ చేస్తే ఈ ఫంగస్ ఆహారం లేక చనిపోతుంది. గెలీలియా సెన్సా అనే ఫంగిసైడ్ ప్రివెంటివ్, క్యూరేటివ్ అండ్ సిస్టమిక్ కాంటాక్ట్ ఫంగిసైడ్. ఇంకా ప్రివెంటివ్ అంటే తెగుళ్లు రాకముందు ముందు జాగ్రత్త చర్యగా దీన్ని స్ప్రే చేసుకున్న ఎటువంటి తెగుళ్లు పంటని ఆశించవు. నెక్స్ట్ క్యూరేటివ్ అంటే తెగుళ్లు వచ్చిన తర్వాత కూడా దీన్ని స్ప్రే చేసుకుంటే తెగుళ్లు కంట్రోల్ అవుతాయి. సిస్టమిక్ అంటే ఇది స్ప్రే చేసిన కొద్దిసేపటికే మొక్కలోని అన్ని భాగాలకు సమాంతరంగా రీచ్ అవుతుంది చాలా తొందరగా. మొక్కలోని అన్ని భాగాలకు సమాంతరంగా ఈ మందు స్ప్రెడ్ అవ్వడం వల్ల మొక్కలో ఏ భాగంలో తెగుళ్లు ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ తెగుళ్ళని కంట్రోల్ చేస్తుంది. గెలీలియా సెన్సా ట్రాన్స్లమినార్ యాక్షన్ కలిగి ఉంటుంది. దీన్ని పంటలపై స్ప్రే చేసినప్పుడు వెంటనే ఆకుల అడుగు భాగం వరకు రీచ్ అవుతుంది. అడుగు భాగాన ఉన్న ఎటువంటి తెగుళ్ళు అదేవిధంగా శిలీంధ్రాలు ఉన్న వాటిని కూడా పూర్తిగా నిర్మూలిస్తుంది. గెలీలియా సెన్సా లాంగ్ డ్యూరేషన్ అదేవిధంగా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్. అంటే గెలీలియా సెన్సా స్ప్రే చేసినప్పుడు పంటలపై ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. అంటే ఆకులు, కొమ్మలు అదేవిధంగా కాండం మీద ఒక లేయర్గా ఫామ్ అయ్యి ఫంగస్ మొక్క లోపలికి ప్రవేశించకుండా లాంగ్ డ్యూరేషన్ ప్రొటెక్షన్ అయితే అందిస్తుంది. బ్రాడ్ స్పెక్ట్రమ్ అంటే ఒకటి కన్నా ఎక్కువ తెగుళ్ళ మీద పనిచేస్తే దాన్ని బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ అంటారు. ఇంకా దీన్ని పంటల్లో ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి, అదేవిధంగా ఏ తెగుళ్ళ మీద ఇది వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా వరి విషయానికి వస్తే వరిలో చిరుపుట్ట దశ నుంచి తెగుళ్ళు అటాక్ ఎక్కువ. ఇక్కడ అగ్గి తెగులు, మెడవిరుపు, కంకినెల్లి అదేవిధంగా కాండం కుళ్ళు వంటి తెగుళ్ళు అయితే ఎక్కువగా అటాక్ అవుతాయి. వాటికైతే ఈ మందు ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. మరోపక్క మిర్చి విషయానికి వస్తే కాండం కుళ్ళు అదేవిధంగా బూడిద తెగులు, కాయమచ్చ, ఆకుమచ్చ తెగులకు కూడా ఈ మందు ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఈ 2 పంటలే కాకుండా ఈ తెగుళ్లే వచ్చే మిగతా పంటల్లో కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఇక డోస్ విషయానికి వస్తే అన్ని రకాల పంటల్లో ఎకరానికి 400 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. 400 ml బాటిల్ ధర 800 నుంచి 900 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇక ఇది 400 ml అదేవిధంగా 1 లీటర్ బాటిల్ ప్యాకింగ్లో అయితే మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ తెగుళ్ళ మందుకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.